హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. మా అఖిల్ హోస్టల్ కుకింగ్ లో నేనైతే ఈ బీరకాయ కూరని సింపుల్ గా నార్మల్ గా చాలా ఈజీగా అయితే ఎలా చేస్తాను ఈ వీడియోలో ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూసేయండి. ముందుగా ప్రాసెస్ లోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ వచ్చేసి బీరకాయలు ఎన్ని తీసుకున్నా సరే కూర ఉడికేసరికి తక్కువగానే అవుతుందండి. నేనైతే కేజీ బీరకాయలు అయితే తీసుకున్నాను. ఈ బీరకాయలను ఇప్పుడు పీల్ తీసేసి శుభ్రంగా వాటర్లో కడిగేసి చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసేసుకోవాలి. బీరకాయలో ఎక్కువ వాటర్ అయితే ఉంటుందండి, కాబట్టి ఉడికేసరికి ఎంత అవదు మనం కేజీ బీరకాయలు తీసుకున్నప్పటికీ. ఇప్పుడు వీటిని పీల్ తీసేసి మొత్తం ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ప్లేట్లోకి అయితే పెట్టేశాను. అలాగే ఇందులో కావాల్సినవి ఒక ఉల్లిపాయ, 5-6 పచ్చిమిర్చి అయితే కట్ చేసి పెట్టాను. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి స్టవ్ ఆన్ చేసి కర్రీ చేసుకోవడానికి ఏదైనా ఒక ప్యాన్ పెట్టేసి దానిలోకి 3-4 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అయితే పోసుకోవాలి. నేను వచ్చేసి ఆయిల్ కొద్దిగా తక్కువగానే పోస్తున్నానండి. ఏ కర్రీస్లోకైనా కొంచెం తక్కువగానే పోస్తుంటాను. ఈ ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి అయితే వేసుకోవాలి. ఈ ఉల్లిపాయ పచ్చిమిర్చిని ఒక 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో మగ్గనివ్వండి. చూడండి, ఈ విధంగా మగ్గిన తర్వాత ఇందులోకి ఇప్పుడు బీరకాయ ముక్కలు అయితే వేసేద్దాం. ఈ బీరకాయ కూరను కూడా రకరకాలుగా అయితే చేసుకోవచ్చండి. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా అయితే చేస్తుంటారు. ఇప్పుడు బీరకాయ ముక్కలు వేసేసిన తర్వాత మొత్తం ఒకసారి మిక్స్ అయ్యేలాగా గరిటెతో కలిపేయండి. ఇప్పుడు ఫ్లేమ్ హైలో పెట్టేసి ఈ ముక్కలు మగ్గనివ్వాలి. ఈ ముక్కలు మగ్గుతూ ఉండగానే ఇందులోకి మీ టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ అయితే వేసేసుకోండి. అలాగే కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలి. మొత్తం మిక్స్ అయ్యేలాగైతే కలిపేయాలి. ఇప్పుడు ఇలా బీరకాయ ముక్కలు మగ్గుతూ ఉండగానే వాటర్ అయితే వచ్చేస్తుందండి బీరకాయ ముక్కల్లో నుంచి. ఈ వాటర్తోనే చూడండి, వాటర్ అయితే వచ్చింది. ఈ వాటర్తోనే మన కూర కూడా ఉడికిపోతుంది. ఇలా వాటర్ వస్తుండగానే ఇందులోకి 2 స్పూన్ల వరకు కారం అయితే వేసుకోవాలి. మీ స్పైసీకి తగ్గట్టుగా అయితే వేసుకోండి. నేనైతే 2 స్పూన్లు అయితే వేసాను. మాకైతే కారం సరిపోతుందండి. కారం వేసిన తర్వాత ఒకసారి మిక్స్ అయ్యేలా కలిపేయండి. కలిపేసి దీనిపైన మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో అయితే ఉడకనివ్వండి. ఈసారి బీరకాయలో ఉన్న వాటర్ అంతా ఎగిరేదాకా అయితే ఉడకనివ్వాలి. మధ్య మధ్యలో ఒక్కొక్కసారి అయితే చూసుకుంటూ అయితే ఉండండి, మాడిపోతుంది. 4 నిమిషాల తర్వాత అయితే చూపిస్తున్నాను. కొంచెం వాటర్ అయితే ఉంది కూరలోను. బీరకాయలో ఉన్న వాటర్తోనే కూర అయితే ఉడికిపోయిందండి. మీకు ఒకవేళ కూర ఉడకలేదు అనుకుంటే కొంచెం వాటర్ అయితే పోసుకుని ఉడికించండి. ఫైనల్గా వాటర్ అంతా ఎగిరిన తర్వాత అయితే ఇప్పుడు చూపిస్తున్నాను. ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇలా చాలా ఈజీగా హెల్తీగా బీరకాయ కూర అయితే చేసుకోవచ్చు. నేనైతే ఇలానే చేస్తాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మన నెక్స్ట్ వీడియోలో బీరకాయ తొక్కు పచ్చడి అండి. బీరకాయలు తొక్కలు అయితే వచ్చాయి కదా, దాంతో పచ్చడి అయితే చేద్దాం. బీరకాయ తొక్కుని వేస్ట్ అని పాడేస్తూ ఉంటాం కదా, ఆ తొక్కుని ఇలా పచ్చడి అయితే చేసుకోవచ్చు చాలా ఈజీగా అయితే. బీరకాయలు కట్ చేసిన తర్వాత ఇలా తొక్కలు అయితే వస్తాయి కదా, ఈ తొక్కల్ని చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసేసుకుని శుభ్రంగా వాటర్లో అయితే కడిగేయండి. ఈ బీరకాయ తొక్కు పచ్చడి చాలా బాగుంటుందండి ఇలా చేసినట్లయితే. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి దానిలోనికి 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అయితే పోయండి. మీరు తీసుకున్న బీరకాయ తొక్కుని బట్టి మీ స్పైసీకి తగ్గట్టుగా ఎండుమిర్చి కానీ పచ్చిమిర్చి కానీ తీసుకోండి. నేనైతే పచ్చిమిర్చి అయితే వేసాను, 6 మిర్చి అయితే వేసాను. నేను వచ్చేసి 1/2 కేజీ బీరకాయలు అయితే తీసుకున్నాను. దానికి వచ్చిన పొట్టుకు తగ్గట్టుగా మిర్చి అయితే వేసాను. ఈ మిర్చి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర అయితే వేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి కడిగి కట్ చేసి పెట్టిన బీరకాయ పొట్టును అయితే వేసుకోవాలి. అలాగే 2 మీడియం సైజ్ టమాటాలను అయితే తీసుకుని ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని అయితే వేసుకోవాలి. కావాలంటే టమాటాలు బదులుగా టమాటాల ప్లేస్లో కొద్దిగా నువ్వులు కానీ అలాగే కొత్తిమీర కానీ వేసుకోవచ్చు. ఎలా చేసిన టేస్ట్ అయితే బాగుంటుందో ఒకసారి అయితే కలిపేసి ఇందులో కొద్దిగా చింతపండు అయితే వేసుకోవాలి. ఆల్రెడీ ఇందులో టమాటాలు వేసాం కాబట్టి పులుపు అనేది ఉంటుంది. అందుకే కొద్దిగా చింతపండు అయితే వేసి మూత పెట్టేసి 10 నిమిషాల పాటు లో టు మీడియం ఫ్లేమ్లో మగ్గించండి. 10 నిమిషాల తర్వాత చూపిస్తున్నా టమాటా ముక్కలు బీరకాయ పొట్టు అయితే మెత్తగా అయితే అయ్యాయి.
ఇలా మగ్గిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారనివ్వాలి. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి అయితే వేసుకుని పచ్చడి అయితే చేసేసుకుందాం. ఇప్పుడైతే చల్లారిందండి, మిక్సీ జార్లోకి అయితే వేసేస్తున్నాను. జార్లోకి వేసిన తర్వాత మన టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ అయితే వేసుకోవాలి. అలాగే 4-5 ఎల్లుల్లి రెబ్బలు అయితే వేసుకుని మూత పెట్టేసి గ్రైండ్ చేసుకోవాలి. వాటర్ పోయవలసిన అవసరం లేదు. మరి నలగట్లేదు అనుకుంటే కొంచెం వాటర్ అయితే పోసుకోండి. ఇలా అయితే గ్రైండ్ చేసేసాను. ఇప్పుడు ఒక గిన్నెలోకి అయితే తీసేస్తున్నాను. దీన్ని అయితే తాలింపు అయితే చేద్దాం. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసి దానిలోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అయితే పోసి ముందుగా తాలింపు దినుసులు అయితే వేసుకోవాలి. 1 స్పూన్ వరకు మినపప్పు, ఆవాలు, పచ్చెనపప్పు అయితే వేసుకోండి. వేసిన తర్వాత ఇవి ఫ్రై అవుతూ ఉండగానే ఇందులోకి 2 ఎండుమిర్చి అయితే వేసుకోండి. మధ్యలోకి తుంచేసి 2 ఎండుమిర్చి అయితే వేసుకోండి. అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పచ్చడిలోకి అయితే వేసేసుకోండి. ఇలా చాలా టేస్టీగా సింపుల్గా అయితే బీరకాయ తొక్కు పచ్చడిని అయితే చేసుకోవచ్చండి. ఇది రైస్లోకే కాదు టిఫిన్స్లోకి కూడా చాలా బాగుంటుంది. వేస్ట్ అనుకుని పాడేసే బీరకాయ తొక్కుతో సింపుల్ అండ్ ఈజీగా ఇలా పచ్చడి అయితే చేసేసుకోవచ్చు. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి.